ఇప్పటికీ కూడా ఈ సమయానికి ఇప్పుడు దాదాపు 12 అవుతుంది, 7వ తేదీ 2వ రోజు. ఇంకా 900 విగ్రహాలు నిమజ్జనమయ్యే అవసరం ఉంది. ఈ ప్రక్రియ కూడా సుమారుగా 40 గంటల పాటు కొనసాగుతుంది. ఈ సంవత్సరం ఆన్లైన్ అప్లికేషన్స్ ఫామ్ ద్వారా ఇంటిమేషన్ ఫామ్స్ ఏవైతే నింపబడ్డాయో 12,030 విగ్రహాలు మన నగర వ్యాప్తంగా నమోదు అయ్యాయి. నిన్న నిమజ్జనం కోసం దాదాపు 4,700 విగ్రహాలు మిగిలిన్నాయి. మిగతా 6,800 విగ్రహాలు ముందు వచ్చే రోజు 3వ రోజు నుండి 10వ రోజు వరకు ఏదైతే నిమజ్జన కార్యక్రమాలు జరుగుతాయో ఆ రోజుల్లో నిమజ్జనం అయ్యాయి. హుస్సేన్ సాగర్ లేక్ సంబంధించిన వరకు ఇది ఒఫీషియల్గా నమోదైన విగ్రహాలు. ఎక్కడైతే మండపాలు పెట్టి వాలంటీర్స్, అక్కడ మండప నిర్వాహకులు పోలీస్ సహాయంతో అన్నీ కూడా 10 రోజుల పాటు ఉత్సవాలు జరిపారు, వారి వివరాలు. ఇవి కాకుండా ఈ 10 రోజుల్లో దాదాపు 1,80,000 విగ్రహాలు మన హైదరాబాద్ నగరంలో హుస్సేన్ సాగర్ లేకే కాకుండా ఇతర ప్రాంతాల్లో బేబీ పాండ్స్ కానివ్వండి, ఇన్ఫ్లేటబుల్ ట్యాంక్స్ కానివ్వండి, అన్నీ కలుపుకుంటే జిహెచ్ఎంసీ వారు నమోదు చేసుకున్న వివరాలు 1,40,000 విగ్రహాలు. నిన్నటి నిమజ్జన కార్యక్రమం గురించి చూస్తే 4,700 విగ్రహాలు నిమజ్జనం అయ్యే వీలుండింది. ఇప్పటి వరకు 3,800 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. ఇంకా 900 పెండింగ్లో ఉన్నాయి. ఇది కాకుండా ఇంకా 15 నుండి 17,000 వరకు చిన్న విగ్రహాలు ఏవైతే నమోదు కాలేదో ఒఫీషియల్ రికార్డులో, పర్సనల్ వెహికల్స్లో స్కూటర్స్ పైన, 2 వీలర్స్ పైన వారు వచ్చి నిమజ్జనం చేసుకున్నారు. వారి వివరాలు కూడా టోటల్ చూసుకుంటే ఇవి అవి కలుపుకుంటే 25,000 విగ్రహాలు నిమజ్జనం అవుతాయి ఈ ఫైనల్ డే ప్రొసెషన్లో. ఈ మొత్తం ప్రక్రియ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో 10వ రోజు సాయంత్రం నుండే స్టార్ట్ అయ్యి 12వ రోజు మధ్యాహ్నం 12 వరకు కూడా కొనసాగుతుంది. ఎందుకంటే 10వ రోజు ఈ నెల 5వ తేదీ సాయంత్రం స్టార్ట్ అయింది. ఏదైతే ఆలస్యంగా బయలుదేరుతున్నాయో విగ్రహాలు, దానివల్ల 10వ రోజు రాత్రి మొత్తం హుస్సేన్ సాగర్ లేక్ చుట్టూ చాలా విగ్రహాలు ఉండి ఉదయం 10, 11, 12 వరకు కూడా 11వ రోజు వరకు నిమజ్జనం ఎక్కడైతే ప్రారంభం కావాలో ఆ రోజు కూడా ఒకవైపు ఖైరతాబాద్ గణేష్ ఉదయం 6:30కు బయలుదేరిన సందర్భంలో ఇంకోవైపు 10వ రోజు పెండింగ్లో ఉన్న విగ్రహాల నిమజ్జనం కూడా చేసుకునే అవసరం పడుతుంది. సో దీని అర్థం ఏంటంటే పోలీస్ వారికి భారం 10వ రోజు రాత్రి నుండి 11వ రోజు దినమంతా, మళ్ళీ 11వ రోజు రాత్రంతా, 12వ రోజు ఉదయం నుండి ఈ 12 గంటల వరకు ఈ 40 గంటల బందోబస్తు 2 రోజుల నిద్ర లేకుండా కష్టపడి చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇది జనరల్ ఫిగర్స్. ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుందంటే నిన్న ఉదయం మీరు చూశారు 6:30కే ఖైరతాబాద్ గణేష్ బయలుదేరి
మధ్యాహ్నం 1 గంటల వరకు దాని నిమజ్జనం పూర్తయింది. దానికోసం కూడా ఒక రోజు ముందు మొత్తం దర్శనం అంతా ఆపేసి ఆ డీ వెల్డింగ్, లిఫ్టింగ్, మళ్ళీ ప్లేస్ చేసి మళ్ళీ వెల్డింగ్ చేయడం ఒక దినం పడుతుంది. సో అదంతా పూర్తి చేసి సెంట్రల్ జోన్ సంబంధించిన ఆఫీసర్స్, ట్రాఫిక్ ఆఫీసర్స్, లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్, డీసీపీ, సెంట్రల్ జోన్, అడిషనల్ డీసీపీ వీరందరూ కూడా చాలా శ్రమించి ఆ మండప నిర్వాహకులు, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ సభ్యులతో మంచి సమన్వయం ఏర్పాటు చేసుకొని కరెక్ట్ టైంకి ఇంకా అర్ధగంట ముందే నిమజ్జనం అయ్యే విధంగా వారు చూసుకున్నారు. వారందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదే సమయానికి 10వ రోజు పెండింగ్లో ఉన్న విగ్రహాలన్నీ కూడా పూర్తి చేసుకొని నిమజ్జనం ఏదైతే నిన్న జరగవలసిన నిమజ్జన కార్యక్రమం ఉందో అది దాదాపు 12, 1, 2 గంటల వరకు ప్రారంభం కాలేదు. ఎంత వెంటబడినా ఈ మధ్య కాలంలో మండప నిర్వాహకులు ఆలస్యంగా బయలుదేరుతున్నారు. ఈసారి మేము చాలా స్పెషల్ ఫోకస్ చేసి అందరితో 10 రోజుల పాటు వారందరినీ ఒప్పించి తొందరగా బయలుదేరాలి, ఈ విధంగా ఇబ్బందులు అవుతున్నాయి, మీకు కూడా ఇబ్బంది అవుతుందని తెలియజేయడంతో కొద్దిగా ముందు బయలుదేరారు. అయినా ఆలస్యమైంది. ఎప్పుడు కూడా ఈ నిమజ్జన కార్యక్రమంలో మా ప్రణాళిక ఏ విధంగా ఉంటుందంటే ముందు సౌత్ జోన్కి సంబంధించిన విగ్రహాలు మేము ముందు తీసేసుకుంటాము. ఎందుకంటే అక్కడ లా అండ్ ఆర్డర్ సంబంధించిన సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. మిక్స్డ్ లొకాలిటీస్ ఉన్నాయి, ముస్లిం డామినేటెడ్ లొకాలిటీస్ ఉన్నాయి, చాలా ప్రార్థనా స్థలాలు ఉన్నాయి. ఇవన్నీ దాటేసుకుంటూ జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కసారి ఆ ప్రాంతం నుండి సౌత్ జోన్, సౌత్ ఈస్ట్ అండ్ సౌత్ వెస్ట్ జోన్స్ నుండి విగ్రహాలన్నీ కూడా నయాపూల్, అఫ్జల్గంజ్ దాటిన తర్వాత అప్పుడు మాకు ట్రాఫిక్ మేనేజ్మెంట్ పరంగా సమస్య ఉంటుంది. అన్ని వైపుల నుండి ఈ మెయిన్ ఊరేగింపు ఏదైతే ఉందో దాంట్లో వచ్చి అందరూ జాయిన్ అవుతారు. సో ఎంజే మార్కెట్ దగ్గర, దాని తర్వాత బషీర్బాగ్ జంక్షన్, లిబర్టీ జంక్షన్ దగ్గర ఇటు సైడ్ నుంచి వచ్చే వెస్ట్ సైడ్ నుంచి వచ్చే విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇక్బాల్ మినార్ ఈ ప్రాంతం నుండి అన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకొని మేము ఈ నిమజ్జనం ఇక్కడ 40 క్రేన్లు ఏవైతే ఉంటాయో హుస్సేన్ సాగర్ లేక్ చుట్టూ అవన్నీ సరిగ్గా డిస్ట్రిబ్యూట్ చేస్తూ నిన్న మేము గమనించిన విషయాలు ఏంటంటే రాత్రి సమయంలో ఈసారి విగ్రహాల హైట్ ఏదైతే ఉందో కొద్దిగా ఎక్కువగా ఉంది. కొన్ని విగ్రహాలు మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నా వచ్చి